చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుంభవృష్టి ఆపలేదు, ఎలాంటి ఆపశకునాలు ఆపజయాలు ఏవి కూడా అడ్డుకోలేవంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి గర్జించారు భారీ వర్షంలో. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్లో ఇలాంటి మచ్చు తునకలు చాలా ఉన్నాయి. ఫైనల్గా ఈ ఓజీ ప్రీ రిలీజ్ ఎలాంటి మెసేజ్ ఇచ్చింది, దానికి తగ్గట్టుగా ట్రైలర్ కొద్దిసేపటి క్రితంగా రిలీజ్ అయింది, అది ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ ప్రభు గారు నమస్తే. నమస్తే. ఓజీ 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 ఎక్కడికి వెళ్ళినా అదే మేనియా నడిచింది. ఫైనల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జోరు వర్షంలో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో ఏంటి ఆ ఈవెంట్ హైలైట్స్ ఏంటి? కుంభవృష్టిలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు, వాటి గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఓవరాల్గా ఈవెంట్ ఎలా జరిగింది? ఓకే, ఓజీ 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 క్రేజీ 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 అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఎంత బజ్ క్రియేట్ అయినటువంటి సినిమా ఇంకోటి లేదు. మోస్ట్ అవైటెడ్ ఫిలిం, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం, దానికి తగిన స్థాయిలో ఉన్నాయి. యాక్చువల్గా నిన్న అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్, ఈ వర్షాలు ఇలా పడుతున్న టైంలో పబ్లిక్ మీటింగ్ పెట్టారు. అసలు వీళ్ళకి ఏమన్నా అయితేందో, అసలు దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించారు. అక్కడ కాకపోతే ఇక్కడికి శిల్పకళా వేదిక షిఫ్ట్ అయ్యేలాగా. కానీ ఆల్రెడీ 7 దాకా కూడా ఏమో అసలు ఆ సూచనలు లేవు, మబ్బులు పెట్టేది లేదు, అమ్మాయి ఇంకేం లేదులే పర్వాలేదు కదా అనుకున్నారు. పబ్లిక్ కూడా విపరీతంగా వచ్చేసారు. ఈ మధ్య కాలంలో లాల్ బహదూర్ స్టేడియం గ్యాలరీ ఫుల్ అవటం అనేటువంటిది మామూలు విషయం కాదు. అలాంటి వాతావరణంలో అయినా సరే ఎప్పుడైతే సభ స్టార్ట్ అవ్వబోతుందో అందుకుంది కుంభవృష్టి. ఇక అయిపోయింది, కంపు 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 అయిపోద్ది అనుకుంటే ఎవ్వరూ ఎక్కడికి కదలలేదు. శుభ్రంగా వర్షాల్లో తడిసిన కరెంటు స్తంభాల్లాగా అలా నిలబడ్డారు, పోల్స్ లాగా నిలబడ్డారు తప్ప ఎవరు వెళ్ళలేదు. దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ ద ఫిలిం, దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అదే అనిపించింది రాత్రి నిజంగా చూసిన తర్వాత. గతంలో ఒకసారి కూడా మన చిరంజీవి గారి సినిమాకి కూడా అనంతపురంలో జరిగినప్పుడు వాళ్ళు తెరవేరాయి దానికి ఎలాంటి క్రేజ్ ఉందో, ఎలా నిలబడిపోయారో జనం, అట్లాగే ఈ రోజున ఈ సినిమా కూడాను అలా నిలబడిపోయి సినిమా మొత్తం ఫంక్షన్ ఆద్యంతం చూడటం జరిగింది. కాకపోతే కొన్ని ఈవెంట్స్ అన్ని కుదించేసుకున్నాను. ఆ పరిస్థితుల్లో ఎవరు మాట్లాడినా సరే, ఎవరు వెయిట్ చేసినా పవన్ కళ్యాణ్ మ్యూజిక్ షో కూడా తగ్గించేశారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం వెయిట్ చేయటం అనేటువంటిది. సో దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ ద ఫిలిం. సో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏంటి హైలైట్స్? చాలా చాలా చమక్కులు చణుకులు చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఆయన ఏదో చెప్పారు, పైన ఎక్కడ ఉన్నా కానీ కిందకి దింపేస్తానంటే చెప్పారు కదా డైలాగ్. ఏంటి డైలాగులు చాలా ఉన్నాయి. మోరాల్స్ తన గెటప్, సినిమాలో ఆయన ఎంట్రీ, స్టేజ్ పైకి వచ్చిన విధానం, ఎంట్రీ కానీ వచ్చిన గెటప్ కానీ. ఇప్పుడు సాధారణంగా అసలు తను పొలిటికల్ మీటింగ్లో చాలా చోట్ల చూస్తుంటాం, ఎంత పెద్ద మీటింగ్ జరిగినా సరే సింపుల్గా ఒక ఫైజ్మాలాలు చేసి కూర్చుంటారు తప్పితే గెటప్ విషయంలో ఏమాత్రం కేర్ తీసుకోవటం కానీ, ఏదో ఒక ప్రజెంటేషన్లో ఇప్పుడు తను రావట్లేదు ఈ మధ్యకాలంలో. తను ఒక ప్రజెంటెడ్ గెటప్లో మంచి ఆ సినిమాకి సంబంధించిన గెటప్లో చూడాలి. బయట ఆన్ స్క్రీన్ నాకేమనిపించింది అంటే, ఆయన పొలిటికల్ ఇమేజ్ లోనే అందరికి కనిపించాలని డిసైడ్ అయిపోయారు ఏ ఈవెంట్ కి వచ్చినా. బట్ ఇక్కడ మాత్రం బ్లాక్ డ్రెస్, కత్తి పట్టుకొని రావడం. అదే ఎందుకు చెప్తున్నాను, ప్రజెంట్ తన ప్రజెంట్ చేసుకోవాలన్నట్టు తెర మీద ప్రజెంటేషన్ తప్పితే విడిగా తను ప్రజెంట్ చేసుకోవాలి, స్టైలిష్గా రావాలి, స్టైలిష్గా కనిపించాలి అనే యాంగిలే ఉండదు తనకి. అలాంటిది ఈ సినిమాకి గెటప్లో, ఒరిజినల్ గెటప్లో, ఆ సినిమా గెటప్లో వచ్చి కత్తి పట్టుకొని రావటం అనేటువంటిది ఆ సినిమాకున్న క్రేజు. దీనికి సుజిత్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్, మాకు మీరు ఇలా కావాలి, ఈ సినిమాకి హైప్ రావాలి, ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ గెటప్ బాగా పాపులర్ అవ్వాలి అంటే మీరు రావాలని పట్టుబడటంతో తన అభిప్రాయాన్ని కానీ తన ఇదిని కానీ మార్చుకొని ఆ జోష్ని నింపటం కోసం, ఆడియన్స్లో అభిమానుల్లో ఆ జోష్ నింపటం కోసం ఆ గెటప్లో రావడం జరిగింది. ఆ గెటప్లో రావడం ఇట్ సెల్ఫ్ ఈస్ ద సూపర్ హిట్ ఫంక్షన్. అంత గ్రాండ్ సక్సెస్ అయిందంటానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కత్తి పట్టుకొని రావడం, తనే అంటాం మళ్ళీ ఒక డిప్యూటీ సీఎం అయ్యుంటే నేను కత్తి పట్టుకొని రావచ్చా అనేటువంటిది తనకు తానే వేసుకొని నిజంగా గెటప్ని హైలైట్ చేయడం కోసం తప్పితే అతనికి వేరే ఈ షోపు టప్పుల మీద ఎప్పుడు కూడాను క్రేజ్ లేదు. సో అందులో ఇంకో డైలాగ్ చెప్పారు ఆయన, ఆకాశంలో ఉంది నాకు తిరుగు లేదు అనుకునే వాళ్ళని కూడా నేను నేల మీదకి దింపేస్తాను అంట. స్పీచ్ లో ఆ కత్తి గురించి చెప్తా, కటానా గురించి చెప్తా ఆయన ఓ డైలాగ్ చెప్పారు. అదేంటో నాకు పొలిటికల్ డైలాగ్ లాగా అనిపించింది.
అంటే ఏపీలో పొలిటికల్ ఈ గా మధ్య డైలాగుల్లో కొంతమంది దాన్ని అట్రిబ్యూట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు సోషల్ మీడియా అంతా ఇప్పుడు అదే చెప్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని అంతా ఉద్దేశించి అదే అన్నారు జరుగుతుంది. మీరు అని చెప్పని ఆ? ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారు అనేది వైరల్ చేస్తున్నారు. అవును, ఎవరిని ఉద్దేశించారనేటువంటిది కూడా అర్థమవుతుంది క్లియర్ గా. తను వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి అన్నాడనేటువంటిది తను అలా ఉద్దేశంతో అన్నా అనకపోయినా కరెక్ట్గా సిచ్యువేషన్ అనేటువంటి దానికి సెటప్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో వైసీపీ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో పవన్ కళ్యాణ్ అంటే ఏంటి చూపిస్తా, నా అధపాత్రానికి తొక్కకపోతే నా పేరే పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అని విసిరిన ఛాలెంజ్ ఈ డైలాగ్కి రెండింటికి కరెక్ట్గా లింక్ కుదురుతుంది. కాబట్టి అది అతను ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదా తెలియదు, కానీ సినిమా కథలో ఆ డిమాండ్ బట్టి అన్నాడా లేదా తెలియదు, కానీ ఇది మాత్రం ఇట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటింగ్ టు దట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి హీరోయిన్, విలన్, ముఖ్యంగా విలన్, ప్రతి ఆర్టిస్ట్ గురించి మాట్లాడారు స్పెషల్. అవునవును, అంత కేర్ తీసుకోవడం, ప్లస్ సుజిత్ ని స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన అసలు సినిమా అతందే అని చెప్పి అన్నారు. ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలి? ఆయన జనరల్ గా సినిమా ప్రమోషన్స్ లోకి ట్రెండ్ లోకి ఆయన మారిపోయారు సార్ మీరు అని అనుకోండి, ఆయన కూడా మారిపోయారు అనుకోవాలా, లేదా ఒక స్పెసిఫిక్ రీజన్ తోనే ఈ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అంతా జరిగిందా? ఏమి స్పెసిఫిక్ రీజన్ అనేది ఈ మధ్య పవన్ కళ్యాణ్ చాలా 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 మారిపోయారు. చాలా మారిపోయారు. ఎందుకంటే సినిమా పట్ల చేస్తున్నట్టు చాలా కొద్ది సినిమాలు మాత్రమే, అటు పొలిటికల్ ప్రెజర్లో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు కనీసం సినిమా ప్రమోషన్స్ విషయంలోనైనా మనం మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తన గురించి ప్రస్తావిస్తే భలే అన్నాడు, మ్యూజిక్ భలే చేశాడు తమన్ అని అంటేనో, లేకపోతే సుజిత్ భలే డైరెక్షన్ చేశాడంటానో, లేదా ఒక టెక్నీషియన్ గురించో, కెమెరామెన్ గురించో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించో, ఒక ఎడిటర్ గురించో మాట్లాడి తను ప్రస్తావిస్తే వాళ్ళు పొంగిపోతారు, వాళ్ళ పేరు పాపులర్ అవుతుంది. ఆ సినిమాలో ఉన్న టెక్నికల్ వెయిట్ ఎంతో బయటకు వస్తుంది, ఆర్టిస్టుల వెయిట్ ఎంతో బయటకు వస్తుంది. ఏ విషయం మాట్లాడకుండా అలా వచ్చేసి అయ్యూ వెళ్ళిపోతే సినిమా ప్రమోషన్ అనేటువంటిది ఈ రోజులో సాధ్యపడేది కాదు. సినిమా స్ట్రెంగ్త్ని ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే ఇది అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను నిజంగా మారిపోయి ఇంతకుముందు ఎప్పుడూ పార్టిసిపేట్ చేసింది లేదు అసలు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఉన్నట్టుగా చాలా తక్కువ తను మాట్లాడిన పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి జరిగిన ఆలస్యాలు ఎలాగో జరిగినాయి, వాటిని కొంతైనా తను తెర మీదకి వచ్చేసి కాంపెన్సేట్ చేస్తే సినిమాకి హైప్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అంత సుదీర్ఘమైనటువంటి ఎప్పుడు 5 నిమిషాలు 5-6 నిమిషాలు తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి దట్ ఈస్ ఎ వండర్ఫుల్ చేంజ్, యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. తను అంతగా మాట్లాడకపోతే ఇప్పుడు ఇంత హైట్ వచ్చేది కాదు. సో మెయిన్ అపోనెంట్ లీడ్ ఇమ్రాన్ హష్మీ గురించి అయితే ఏకంగా పాట పాడి మరీ చెప్పి జలక దిక్కలాజ అంటూ, అంటే ఒక సీనియర్ యాక్టర్, ఒక పర్ఫార్మర్ అయినటువంటి ఆర్టిస్ట్, ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ మధ్య ఉండే కాంబినేషన్, ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ ఆపోజిట్ చేసినటువంటి ఆర్టిస్ట్ అంత పవర్ఫుల్ యాక్టర్ అయినప్పుడే తన పర్ఫార్మెన్స్ కు కిక్ వస్తుంది. అదే రాముడు రావణాసురుడు లాంటి ఒక సర్వశక్తి సంపన్నుడితో పోరాడినప్పుడే కదా రాముడు తాలూకు ఇదైనటువంటిది బయటపడింది. హీరో అనేటువంటి వాడు ఎంత క్రూరమైనటువంటి వాడు, విలన్ వాడు ఎంత క్రూరమైన వాడు అయితేనే హీరోయిజం అనేటువంటి అంత ఎలివేట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఒక గొప్ప యాక్టర్, కాబట్టి హీ హాస్ గివెన్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ హిమ్. ఓకే. సో హీరోయిన్ గురించి ఆ స్టోరీ, ఆయన సువ్వి అని ఒక పాట వెళ్ళింది, బాగానే వెళ్ళింది, జనం చూశారు. బట్ ఈ విలన్ ఈ కథకి, ఆ సాఫ్ట్ లైన్ లవ్ స్టోరీకి ఎక్కడ మ్యాచ్ కనిపించట్లేదని అభిప్రాయం ఉంది. అదే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు అక్కడ వ్యక్తం చేశారు. ఏంటి అసలు ఆ కాంబినేషన్? అంటే యాక్చువల్ గా ఈ సినిమా అనేటువంటిది 1980s నాటి ఒక వింటేజ్ స్టోరీ, ఒక టైం పీరియడ్ కి సంబంధించిన స్టోరీ. 1980s నాటి లవ్ స్టోరీస్ కానీ, అప్పటి మన సోషల్ లైఫ్లో కానీ, యూత్లో కానీ ఉండేటువంటి ప్రేమల్లో ఉండేటువంటి సెన్సిటివ్నెస్, ఇప్పటి ప్రేమల్లో ఆ సెన్సిటివ్నెస్ కంటే కూడాను ఆర్టిఫిషియాలిటీ ఒక రకమైన ఇది కనిపిస్తుంది, కృత్రిమత్వం కనిపిస్తుంది. అలా కాకుండా 80s లో ఒక సమాజంలో ఒక పొయిటిక్ సెన్స్ ఉండేది. వాడు ఏ నేరస్తులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఎవరైనా సరే ఒక మంచి పాటకు, అది మన రావుగోపాలరావు గారు డైలాగ్, మనిషిని నాకు కాస్త కళాపోషణ అనుకుంటా, అలా కళాపోషణ దృష్టి అనేటువంటిది 80s లో చాలా అద్భుతంగా ఉండేది. ఉండేది. అలాగా సువ్వి అనేటువంటి పాట, గ్యాంగ్స్టర్ సబ్జెక్ట్కి సువ్వి అనేటువంటి పాటకి ఆ క్యూట్ లవ్ స్టోరీకి సంబంధం లేదు అనేది. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి సినిమాలో, అలాంటి కంటెంట్లో ఇలాంటి ఒక మెలోడీని ఇన్సర్ట్ చేయటం అనేది ఒక ప్రత్యేక అంశంగా
ఇలాంటి జీవితం, మన జీవితం ఇంత ఇంత ప్లెయిన్ గా ఉంటే మనకు కూడా బాగుండేవో, ప్రతి ఒక్కరికి ఇలాంటి జీవితం కావాలనుకోవటం, దట్ ఇస్ వండర్ఫుల్ జెస్చర్. అదొక సపరేట్ రిలీఫ్ అయి ఉంటుంది. ఎందుకంటే సినిమా బయట నుంచి కూడా గన్స్ ఆఫ్ రోజెస్ అని, ఫైర్ స్టార్మ్ అని, ఇలాంటి ఒక వొకాబులరీ తోటి, ఇలాంటి ఒక వైలెంట్ బ్యాక్ డ్రాప్ తో వెళ్తుంది కదా, అలాంటి దాంట్లో ఈ సాంగ్ కానీ ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఒక రిలీఫ్ ఎలిమెంట్ గా అనుకోవచ్చు. ఓకే. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, మామూలుగా ఇదివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే మ్యూజిక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఉండేవి. సో ఇది ఒక రకంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లాగా చేయాలనుకున్నారు ఫస్ట్ అయితే, ఎందుకంటే తమన్ మ్యూజికల్ నైట్ అక్కడ హైలైట్ అని చెప్తూ వచ్చారు. అదొక వర్షం వలన తుడిచిపెట్టుకుపోయింది. బట్ సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్స్ తో సహా ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానం, డైరెక్టర్కి ఇచ్చినటువంటి క్రెడిట్ ఏం చెప్తారు మీరు? డైరెక్టర్ ఆయన సాహో సినిమా చేసిన తర్వాత వచ్చినటువంటి ఇమేజ్ని కానీ, ఆ తర్వాత మళ్ళీ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీలో వెళ్ళడాన్ని ఒక విధంగా సాహసం అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందు సినిమా కూడా అదే వచ్చి రెండు కంపేర్ చేస్తారనే ఒక భయం, ఆందోళన ఉంటుంది. సో ఈ డేరింగ్ డెసిషన్ తీసుకోవడం వెనక రీజన్స్ ఏమై ఉండొచ్చు? మీరు డైరెక్టర్ పర్ఫార్మెన్స్ విషయంలో ఇప్పటివరకు కొన్ని రిలీజ్ అయినాయి, సాంగ్స్ కానీ టీజర్స్ కానీ రిలీజ్ అయినాయి, ట్రైలర్ ఇవాళ వచ్చేసింది. సో మీరేం చెప్తారు దానికి? అంటే ఇతను సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు కదా. ముందు కూడా ఒక సినిమా ఉంది తనది, సుజిత్ది, ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్, అది కానీ సాహో కానీ దిస్ ఇస్ ద థర్డ్ ఫిలిం. ఇది అంత పెద్ద ఇది కాలేదు, కానీ డైరెక్టర్గా అతనికి చాలా పేరు వచ్చింది. ప్రజెంటేషన్ అనేటువంటి చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు, అంత హై పెడుతుంది. ఇప్పుడు బాహుబలి సిరీస్ తర్వాత సాహో అనేటువంటి సినిమాని హ్యాండిల్ చేయటం, అతను అక్కడ నేను దుబాయ్ కూడా వెళ్ళినప్పుడు నేను సెట్కి వెళ్ళటం జరిగింది, ప్రభాస్ గారిని కలవటం, తన సుజీత్ని అక్కడ కలవటం కూడా జరిగింది. అసలు అక్కడ జరిగిన ఆ షూటింగ్ ఆ లెవెల్ అదంతా చూస్తుంటే, ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ, ద లావిష్నెస్ కానీ చూస్తుంటే, డైరెక్టర్లను డబ్బు ఖర్చు పెడతాం ఒకటైతే, ఆ ఖర్చు పెట్టేది స్క్రీన్ మీద కనిపించేంత మీనింగ్ఫుల్గాను ఒక ఎంగేజింగ్గా ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రజెంటేషన్ చాలా గొప్పగా చేస్తున్నాడు ఇతను అనేటువంటిది ఉందన్నమాట. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి తను డైరెక్టరు తనది ఇంట్రడ్యూస్ చేశాడు పవన్ కళ్యాణ్కి. దానయ్య తీసుకెళ్తే, దానయ్య గారికి చెప్తే దానయ్య తీసుకెళ్ళిపోయి ఆయనకి పరిచయం చేయటం జరిగింది అనమాట. సో తను కథ చెప్పిన విధానంలో నాకు నచ్చింది అని చెప్పేసి తను అప్రిషియేట్ చేయటం, సరే దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఛాన్స్, ఈ ఛాన్స్ ద్వారా ఇంకా సుజిత్ మంచి, ఇంకా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండదు, సాహు తర్వాత గ్యాప్ తీసుకోవటం, ఏదో సినిమా చేసుకుందాంలే, ఏదో ఒక చిన్న ఛాన్స్ రాకపోతుందని కాకుండా ఓపిక్గా వెయిట్ చేసి ఇంత పెద్ద ఇది సాధించడం అనేటువంటిది ఆ కుర్రోడుకున్న పట్టుదల, వాటికి హ్యావ్ టు అప్రిషియేట్. సో మీ దృష్టిలో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు ఏమి అనలైజ్ చేస్తారు? మీ ఒపీనియన్ ఎలా చెప్తారు ట్రైలర్ విషయంలో? ఎప్పటివరకు గతంలో వచ్చిన టీజర్ విషయంలో పాటలు రిలీజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించి మేజర్ పోర్షన్ ప్రజల ముందరకు వచ్చేసినట్టే, హాఫ్ అన్ అవర్ స్టోరీ వరకు వచ్చేసినట్టే, ఆల్మోస్ట్ 20 to హాఫ్ అన్ అవర్ 30 minutes వరకు స్టోరీ వచ్చేసినట్టే. ఎలా ఉంది ఓవరాల్గా మేకింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ అపీరెన్స్ కానీ? ఓవరాల్ కంటే ఇప్పుడు ఏదైనా సీయింగ్ ఈజ్ బిలీవింగ్, అంటిల్ అండ్ అన్లెస్ వి సీ ద ఫుల్ ఫిలిం. ప్రతి సినిమా కూడా ట్రైలర్ దశలో, టీజర్ దశలో, సాంగ్స్ దశలో, పబ్లిసిటీ దశలో అద్భుతంగానే ఉంటుంది, అద్భుతంగానే ప్రజెంట్ చేస్తారు ఉన్నటువంటి దీన్ని మనం. కానీ తీరా క్రియేట్ చేస్తారు, అది బాగా మ్యాచ్ అయింది, అందులో డౌటే లేదు. అట్లా పవన్ కళ్యాణ్ సినిమా క్రేజ్ రావటం అనేటువంటిది అసలు ఇట్స్ నో వండర్. అంటే జనాలు కూడా పిచ్చెక్కిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి డైలాగే, వీళ్ళిద్దరు పిచ్చెక్కిపోయి చేశారు అన్నాడు సుజిత్ తమన్ గురించి మాట్లాడతా. జనాలు కూడా పిచ్చెక్కిపోతున్నారు. 2-3 నెలల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ గారు ఇంకో సినిమా రావడం ఏంటి? ఆల్మోస్ట్ ఆయన బహుశా ఆయన కెరియర్ లో ఇంత షార్ట్ స్పాన్ లో ఏ సినిమా రాలేదు. సో మీరేం చెప్తారు దాన్ని? రియల్లీ ఇట్ ఇస్ ఎ వండర్. ఇన్ని సంవత్సరాల తన కెరీర్ లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్ని సినిమాల కెరీర్లో ఏ రోజు కూడా సంవత్సరానికి 2 ఏళ్ళకోసారి సినిమాలు రావటమే చూసాం తప్ప 2 ఏళ్ళకో సినిమా రావటం ఫస్ట్ టైం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కెరీర్లో. అలాగే ప్రతి ఒక్కరిలో కూడాను ఇది కనిపిస్తుంది. అందుట్లో తన పొలిటికల్ ఉండటం, ఒక హైప్ సిచ్యువేషన్లో ఉండటం, కేవలం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనేటువంటిదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక క్రేజ్ సంపాదించుకున్నటువంటి పొలిటీషియన్ కావటం. సో సినిమా ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ పాన్ ఇండియా రేంజ్లో రావడం, ఇవన్నీ కూడా కమ్ టుగెదర్ ఫ్యాక్టర్స్ అవన్నీ, కలిసి వచ్చిన అదృష్టాలు, కలిసి వచ్చినటువంటి అనుకూల అంశాలు. కాబట్టి ఆ క్రేజ్ అనేటువంటిది అద్భుతంగా ఉంది. సో నో డౌట్ ద వండర్ఫుల్ ఓపెనింగ్స్ అనేటువంటి బుక్ మై షోలో కానీ మిగతా వీటిలో కానీ చాలా ఫాస్ట్ వేలం పాటలు పెడతారు కదా, సినిమా టికెట్లు వేలం పాటలు పెట్టడం చాలా ఫాస్ట్ గా ఉంది క్రేజ్ అనేటువంటిది.
ఇక ప్రతిపక్షాలు కూడా ఏం నోరెత్తలేదు వరకు ఆయుధాలు దొరకలేదేమో. కానీ ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఈవెంట్ కానీ తర్వాత వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి విధానం కానీ చూసి పవన్ కళ్యాణ్ గారి ఎమోషన్ గారు చూసిన తర్వాత ఆయన సినిమాల పైన మరింత ఫోకస్ పెడతారేమో అనిపిస్తుంది. మీరేమంటారు? పెట్టాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా జాబు రాజకీయ ప్రస్థానం అనేటువంటిది గొప్పదే. తనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి దీంట్లో ఫుల్ ప్లెజ్డ్ 24/7 365 డేస్ రాజకీయాల్లోనే మునిగి తేలిపోవాలి అనేటువంటిది కాదు కదా. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత వ్యాపకం ఒకటి ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ ద ఫైనాన్షియల్ ఈస్పెక్ట్ ఈస్ కన్సర్న్డ్ అంత క్రేజ్ ఉన్నటువంటి స్టారు లేడు, అంత పూరెస్ట్ స్టారు లేడు. నిజం చెప్తున్నాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ అంత భేద స్టార్ ఎవరు లేరు ఈ రోజు. పూర్ స్టార్, హీఈస్ ప్యూర్ బట్ హీఈస్ పూర్. తనకున్నటువంటి ఇన్ని సంవత్సరాల సంపాదనలో, ఇన్ని కోట్ల క్రేజ్లో, ఎన్ని కోట్లైనా వెనకేసుకోగలిగిన వాడి యొక్క బ్యాలెన్స్ షీట్ ఈరోజు చూసుకుంటే సినిమాల్లో సంపాదించుకెళ్ళిపోయి కార్యకర్తలకు టీ కాఫీలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసిపోతే ఎక్కడి నుంచి సంపాదిస్తారు? రాజకీయాలు అవినీతి చేసి సంపాదించాలా? అది చేసేటువంటి వాడైనా, అది చేయడానికి దిగజారే వ్యక్తి అయినా కాదు కదా. అది సినిమా అనేటువంటిది చేసుకుంటేనే తను పొట్టపోసుకోగలడు, తన ఫ్యామిలీని పోషించుకోగలడు. విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మన ఆయన ఏదో షూటింగ్ లో ఉన్నారు, ఏపీలో ఇన్సిడెంట్ జరగానే ఎక్కడ ఏడ్చారు. పనికిమాలని చేస్తూనే ఉంటారండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప నీ ప్రధానమైన వృత్తిగతను అన్యాయం చేస్తే, తనకు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మాట్లాడుకోవాలి. కానీ పనికిమాలిన డిస్కషన్స్, పనికిమాలిన వాదనలు ఎన్ని చేస్తే ఏంటి? ఎవరి వృత్తి వాళ్ళని చేసుకోమని ఇస్తున్నారు. నేను అదే మొదటి నుంచి అదే వాదిస్తున్నా. ఏ రాజకీయ నాయకుడికి వ్యాపారాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఇవి లేవు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది లేరు వీళ్ళలో. వాళ్ళందరూ అన్ని వదిలేసి వచ్చి రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలకు ఒక టైం కేటాయించుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మన జీవితంలోనే మనకు ఒక బైఫికేషన్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది చేస్తున్నారు కదా. మనకు రేట్ కళ్ళ ముందు ఎంతమంది మహానుభావులు ఎన్నెన్ని పనులు చేసుకోలేదు. సో అంటే ఇప్పుడు ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అన్నారు. మరి దాని గురించి ఏమి అనౌన్స్మెంట్ రాలేదు ఏమన్నా? ఇక అవకాశం ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 22వ తారీఖు 23, 24, 25 సినిమా రిలీజ్ అనుకున్నారు కానీ కుదరలేదు. ఇక దీన్నే ఇంత భారీ స్థాయిలో చేసుకోవడం జరిగింది. ఏపీలో ఏదైనా ఇదైన తర్వాత సక్సెస్ మీట్ లాంటిది ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని తర్వాత ఒక ఆఫ్టర్ రిలీజ్ దీంట్లో వైజాగ్ కానీ విజయవాడ కానీ చూస్తున్నారు. బహుశా అటు కూడా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. వర్షాల వల్ల అక్కడ ఏంటంటే పబ్లిక్ ఫంక్షన్ చేయగలగాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు ఏదో చిన్న ఆడిటోరియంలో చేస్తే, అంత పెద్ద ఆడిటోరియంలో ఎవరిని రప్పించాలి? క్రూ రావడానికి సరిపోతుంది. అట్లా అనుకుంటే రాయలసీమలో అనంతపురం, తిరుపతి, కర్నూలు సెలెక్ట్ చేసుకుని చేయాలనుకుంటే ఎంతలోకి ఎక్కడ చెయ్యొచ్చు. దాని గురించి కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ రెయిన్. ఇప్పటికి కూడా ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డారు. క్లైమేట్ ఒకటే ప్రాబ్లం. అన్ని చోట్ల చేయడానికి అవకాశం ఉంది. సో సక్సెస్ మీటింగ్ ప్రిపేర్ అవ్వాలి. సక్సెస్ మీటింగ్ లెట్ us get prepared అనేటువంటిదే ముఖ్యమైన. ప్రభు గారు, ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ ఉండదు ఆంధ్రాలో, సరే రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీడియా జరుగుతుంది. అందుకేనా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కృతజ్ఞతలు చెప్పారు. సినిమా ఈవెంట్ కి సహకరించినందుకు, టికెట్ల ధరలకి, ప్రీమియర్ షోస్ కి, బెనిఫిట్ షోస్ కూడా పర్మిషన్ ఇచ్చారు కదా. అందుకే ఇక్కడ చెప్పేశారా? అంటే ఇక్కడ చెప్పడం, అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులకు కలిపి చెప్పినట్టు. అక్కడ అది ఇక్కడ ఫంక్షన్ జరిగింది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రికి కదా. టోటల్గా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్మాత అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి టికెట్ రేట్లు పెంచుకోవటానికి కానీ, ప్రీమియర్ షోస్ కానీ అవకాశం ఇచ్చారు, సానుకూలంగా స్పందించారు అనేటువంటి విషయాన్ని కృతజ్ఞతలు చెప్పారు. దట్ ఈస్ కామన్. ఎవరైనా చెప్పాలి కదా. కనీసం అక్కడ ఫంక్షన్ సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు? ప్రభుత్వానికి, స్థానిక పోలీసులకి, అక్కడ సిబ్బందికి, ఇవాళ లాల్ బహదూర్ స్టేడియం స్టాఫ్ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇట్ ఇస్ ఫార్మాలిటీ. సో టికెట్ల రేట్ల పైన విమర్శలు అయితే ఆగడం లేదు. అంతకు ముందర ఇచ్చినటువంటి పర్మిషన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీకు తోచినంతగా పెంచుకుంటున్నారు అని విమర్శలు అయితే విపక్షాలు చేస్తున్నాయి. వైసీపీ నాయకులే స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ గారి బెనిఫిట్ షోకి 1000 రూపాయలు టికెట్ పెట్టడం పైన విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. సో ఏమంటారు మీరు దాని గురించి? ఆ టికెట్ రేటు 1000 రూపాయలు కావాలని అడిగేది ఎవరు? పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేది ఎవరు? అడిగేది నిర్మాత దానయ్య, ఇచ్చేది ప్రభుత్వం. ఈయన కాబట్టి ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పరోక్షమైనటువంటి
ప్రభావం కీలక ఉంది అని భాగస్వామి అనుకున్నాను కాబట్టి. ఉంది అని అనేటువంటి విమర్శ మనం ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఆగదు అది. అని 1000 రూపాయల టికెట్ పెంచుకోవటం అనేటువంటిది కామన్. ఈ అంటే గతంలో ఎప్పుడు జరగలేదంట కదా వైసీపీ వాళ్ళు అంటారు, మరి ఎప్పుడు అంత అమౌంట్ లేదు, 800 వరకే ఇచ్చారు. 800, 900 అప్ టు 1000. అప్ టు ఇంకా ఇంకో 1000 వరకు ఉండొచ్చు. ఇంకా అంత మించి జరిగితే ఒక ప్రత్యేకమైన ఫేవర్ జరిగిందేమో అనుకోవచ్చు. విత్ ఇన్ ద లిమిటేషన్సే కదా. విత్ అంటే బాటా రేట్ లాగా వాళ్ళు 799 చేశారు, మీరు ఇట్లా 899 చేయండి అనేటువంటి వ్యవసారాల వ్యవహారం కాదు కదా. ఒక ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి 1000 రూపాయలు అనేటువంటిది మినిమంగా పెట్టారు. సినిమా సక్సెస్ని బట్టి, మా సినిమాకి వచ్చినటువంటి టాక్ని బట్టి వెళ్ళే వాళ్ళు వెళ్తే 2 వారాలు అడిగారు వాళ్ళు. 2 వారాలు కాదు 10 days అని ఇచ్చారు వీళ్ళు. కేవలం 10 రోజుల మాత్రం ఇచ్చారు. 10 రోజుల్లో కూడా సినిమా క్రేజ్ బాగుంటే చూస్తారు, లేదనుకుని లేదు. కానీ చాలా చోట్ల అభిమానులు వేలం వేస్తున్నారు టికెట్లు, 5 లక్షలకి అమ్ముడు పోయినాయి, 2 లక్షలకి అమ్ముడు పోయినాయి. వీటిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఎవరు వేస్తారో ఈ టికెట్లు? ఎవరైనా కొంతమంది క్రేజీ పీపుల్ తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్ కదా. వేలం అధికారికంగా సినిమా టీమ్ కానీ వాళ్ళకి ఎవరికో టికెట్ బుక్ మై షోలోనో దేంట్లోనే అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు, వాడు ఫ్రెండ్కి ఒకటి వేలం వేసుకున్నాడు, అవతల క్రేజీగా అభిమాని పాడుకున్నాడు, బాలాపూర్ లడ్డూని పాడుకున్నట్టు అంతే. అది క్రేజీ. ఆ పాడుకున్న డబ్బులు కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇస్తారంట, అది కూడా అనౌన్స్ చేశారు. అదన్నీ కంప్లీట్ ప్రైవేట్ వ్యవహారం. గవర్నమెంట్స్ కానీ యూనిట్ కానీ ఎవరికి సంబంధం ఉన్నట్టు వ్యవహారం కాదు. ఎవరికి టికెట్ దొరికితే వాడు వేలం వేసుకుంటున్నాడు. మీకు కూడా దొరికితే మీరు చక్కగా వేలం వేయండి, మంచి రేటు పలుకుతుంది ఓజీ టికెట్. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓజీ సినిమాకి సంబంధించి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి క్లారిటీ ఇంకా లేదు, కాబట్టి సక్సెస్ మీట్కి ప్రిపేర్ అవ్వాల్సిందే అని చెప్పని ప్రభు గారు చెప్తున్నారు. ఇక ఓవరాల్గా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ ఒక హైప్ క్రియేట్ చేసింది. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి పెద్ద ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పని ప్రభు గారు అంటున్నారు. ఇక రాజకీయంగా చేస్తున్న విమర్శలు పట్టించుకోవద్దు, సినిమాని సినిమాగానే చూడాలి. పవన్ కళ్యాణ్ ఇక నుంచి ఫుల్ టైమ్ స్టార్గా ఉంటే కనుక సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ స్పాన్లో ఆయన 2వ సినిమా రిలీజ్ చేస్తున్నారు. టోటల్ కెరీర్లోనే ఇది ఒక అద్భుతమైన సందర్భంగా విశ్లేషించవచ్చని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.